ఇక్కడ ఒక శాసనసభ్యుడు ఉన్నాడు, అనంత వెంకట రామరెడ్డి గారు. ఆయన పెద్ద ఎత్తున అవినీతి ఈరోజు చేస్తున్నారు. ఒక చేతగాని కమిషన్ ఎమ్మెల్యే ఆయన, మీరందరూ చెప్పారు 9 నంబర్స్ ఎమ్మెల్యే. ఏంటది 9 నంబర్స్ ఎమ్మెల్యే? ఎవరు వెళ్తే హడావుడిగా ఫోన్ కొడతాడు. అక్కడ ఎవడున్నాడో దేవుడికే తెలియాలా. అదే 9 కొడతాడు. అక్కడ ఏం జరుగుతుందో ఎవడు తెలియదు, కానీ బిల్డప్ మటుకు ఇస్తాడు. అంటే జగన్ అక్కడ బిల్డప్ ఇస్తున్నాడు కదా, అదే స్థాయిలో ఈయన బిల్డప్ ఇస్తాడు. ఏ ఒక్క పని జరగదు. అందుకే చెప్పా, చేతగాని ఎమ్మెల్యే ఈరోజు ఇక్కడ ఉన్నాడు. పెద్దలు చెప్పారు, ప్రభాకర్ చౌదరి గారు, మా జిల్లాకి చెందిన ఒక పాపాల పెద్దిరెడ్డి ఉన్నాడు. ఏంటది? గట్టిగా చెప్పండి. పాపాల పెద్దిరెడ్డి చిత్తూరు జిల్లాని అడ్డగోలుగా దోచేశాడు తల్లి. ఎక్కడ పేదోళ్ళ భూమి దొరికితే ఆ భూమిని కొట్టేస్తాడు, దొంగ పత్రాలు సృష్టిస్తాడు. మీ తరపున ఎవరినో పోరాడితే వాళ్ళపైన రౌడీ షీటర్లో పెడతాడు. ఇప్పుడు అక్కడ దొబ్బిన డబ్బులు సరిపోలేదు తల్లి, ఇప్పుడు అనంతపూర్ జిల్లా మీద పెట్టాడు. ఆ పాపాల పెద్దిరెడ్డి వస్తే తరిమి తరిమి కొట్టాల్సిన బాధ్యత అనంతపూర్ ప్రజలపైన ఉందని ఈ సభాముఖం తెలుతున్నా. ఏ బాబు పౌరుషం లేదా? లేదా? ఆనాడు అన్న ఎన్టీఆర్ ని బర్తరఫ్ చేస్తే ఉద్యమం ప్రారంభమైన గడ్డ ఈ అనంతపురం గడ్డ. అది స్ఫూర్తిగా తీసుకుని ఈ పాపాల పెద్దిరెడ్డి మన జిల్లాలో అడుగు పెడితే కాలు ఎరగొట్టండి అనంతపూర్ ప్రజలకి నేను ఈ సభాముఖంగా పిలిపిస్తున్నా. పొరపాటున అతను రాణిస్తే చిత్తూరు జిల్లాని దోచేసినట్టు ఈ అనంతపూర్ జిల్లాని కూడా దొబ్బేసి పోతాడు ఈ పాపాల పెద్దిరెడ్డి. మన ఇంటి పైన చిప్ప కూడా మిగలబెట్టాడు ఈ పాపాల పెద్దిరెడ్డిని ఈ సభాముఖంగా తెలుపుకుంటున్నా. అందుకే ప్రజలందరికీ మళ్ళీ పిలిపిస్తున్నా, ఈ సభాముఖంగా పిలిపిస్తున్నా. తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థిని పెద్ద మెజారిటీ దగ్గర గెలిపించండి. తప్పనిసరిగా మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఔటర్ రింగ్ రోడ్ పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. అనంతపురం పట్టణంలో భూగర్భ డ్రైనేజ్ పూర్తి చేస్తాం. యుద్ధ ప్రాతిపదికంగా మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి 100 రోజుల్లో టిట్కో ఇల్లు పనులు పూర్తి చేసి మీకు అందజేస్తాం. ఇంకా డంపింగ్ యార్డ్ గురించి కూడా తమ్ముడు చెప్పారు. తమ్ముడు, నేను పాదయాత్రలోనే హామీ ఇచ్చా, ఆ డంపింగ్ యార్డ్ అక్కడి నుంచి తరలించి మోడర్న్ డంపింగ్ యార్డ్ తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా.